ఫస్ట్ ఐటీ అని రాసినది. 10th తర్వాత ఐటీఐ కూడా చేసుకోవచ్చు. ఆదిలాబాద్లో గవర్నమెంట్ ఐటీఐ ఉన్నది, ప్రైవేట్ ఐటీఐ ఉన్నది, అవునా కాదా? ఈ ఐటీఐ 2 ఏళ్ల కోర్సు. దానిలో కూడా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ 2 ఉంటాయి. మళ్ళీ సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ప్లంబింగ్ ఉంది, రకరకాల కోర్సెస్ దాంట్లో కూడా ఉన్నాయి ఐటీఐలో. సో ఐటీఐ 2 ఏళ్ళు రాగానే మనకు ఐటీఐతోని ఉద్యోగాలు వస్తాయి. ఐటీఐతో చాలా ఉంటుంది. మీరు చూడండి, పేపర్ చూస్తే మీకు ఏర్పడుతుంది ఈ ఉద్యోగానికి ఐటీఐ వాళ్ళు అప్లై చేయండి అంటారు. ఐటీఐ వాళ్ళకే అది ఉపయోగం. ఇక్కడ గర్ల్స్ ఐటీఐ కూడా ఉంది ఇక్కడ. సో 2 ఏళ్ళ లోపలనే ఉద్యోగం కావాలనుకుంటుందంటే 2 ఏళ్ళ లోపలే ఐటీఐ అయిపోతే ఐటీఐ అయినాక అప్రెంటిషిప్ అంటారు. ఒక 6 నెలలు అప్రెంటిషిప్ చేయాలా. అదే అప్రెంటిషిప్ అంటే ప్రాక్టికల్ కోర్స్. 6 నెలలు చేయగానే గవర్నమెంట్ ఇస్తుంది, స్టైఫండ్ ఇస్తుంది. ఆ తనకు ఉద్యోగం. చూడండి, దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మా తమ్ముని కొడుకున్నాడు. ఆయనకి ఏంటంటే పాలిటెక్నిక్ ఐటీఐ చేయాలని ఉన్నది. ఐటీఐ చేయమని చెప్పాను. ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయండి. ఇక్కడ 2 నెలలు ఎలక్ట్రీషియన్ పూర్తి అయిపోయింది. మళ్ళీ 6 నెలలు ఏం చేస్తున్నాడు, అది అప్రెంటిషిప్ కోర్సు కూడా, అంటే ప్రాక్టికల్ కోర్సు కూడా అయిపోయింది. ఒక 3 నెలలు మళ్ళీ చిన్నగా ప్రైవేట్ కంపెనీలో పోయి సెలెక్ట్ అయిపోయి ట్రైనింగ్ చేశాడు. 3 నెలల ట్రైనింగ్ కూడా అయిపోయింది అబ్బాయిది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళే ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. మన రిమ్స్ ఉందా లేదా? రిమ్స్లో డయాలిసిస్ మిషన్స్ అని ఉంటాయి. రక్త శుద్ధి చేసేది డయాలిసిస్ మిషన్. మన కిడ్నీలు చేసే పని, కిడ్నీ ఏం చేస్తుంది? రక్తం శుద్ధి చేస్తుంది కదా, మీకు అది గుర్తుంది, బయాలజీ. శుద్ధి చేస్తుంది. మన కిడ్నీలు పాడైతే ఏమవుతుంది? అప్పుడు మిషన్ పెట్టాల్సి ఉంటుంది. ఆ మిషన్లకు రక్తం పోతే శుద్ధి చేస్తుంది, అది డయాలిసిస్. ఆ డయాలిసిస్ టెక్నీషియన్గా సెలెక్ట్ అయిపోయాడు. ఆయనకు డిప్లొమా ఇంజనీర్ అని ఒక ఇచ్చేసారు. ఇప్పుడు నెలకు 15,000 రూపాయలు ఆయనకు శాలరీ వస్తున్నది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 20,000, మళ్ళీ 25,000. సో 10th 2 ఏళ్ళకి ఆయనకు 15,000 సంపాదిస్తారు. మిగతా వాళ్ళందరూ పదాలు తిరుగుతున్నారు. అంటే ఐటీఐ అనుకుంటాం, చిన్నది అనుకుంటాం, కానీ ఐటీఐ కూడాతోని చాలామందికి తెలియదు. సో ఐటీఐ చేసుకోవచ్చు, లేదంటే పాలిటెక్నిక్ చేసుకోవచ్చు, లేదా మీరు విన్నారా మన బీటెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకోటి చూడండి, ఇక్కడ అయిన తర్వాత